నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 82 మంది లబ్ధిదారులకు 60 లక్షల విలువ చేసే చెక్కులను అందించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో సీఎంఆర్ఎఫ్ నిధులను దుర్వినియోగం చేసి పేదలకు వైద్యాన్ని దూరం చేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకున్నా చంద్రబాబు మానవత్వంతో సీఎం సహాయ నిధిని పునరుద్ధరించారని తెలిపారు. లిక్కర్, ఇసుక గనుల ద్వారా అక్రమాలు చేసి సంపాదించుకున్న జగన్ను ప్రజలు క్షమించరు అని మంత్రి నిమ్మల మండిపడ్డారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కుల నిమిత్తం మన పాలకొల్లు నియోజకవర్గంలో 81 మందికి 61 లక్షల రూపాయలు ఈరోజు సీఎంఆర్ఎఫ్ చెక్కుల నిమిత్తం, అదేవిధంగా ఎల్ఓసీలు అన్నీ కలిపి 83 మందికి ఈరోజు మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మీ అందరికీ కూడా అందజేయడం జరిగింది. దయవుంచి మీరందరూ కూడా ఒక ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల వైసీపీ పాలన కూడా మీరు చూశారు. పాలకుల్లో ఎక్కడైనా ఎవరైనా ఒక్క రూపాయి మీరు వైద్యం చేయించుకుంటే సాయం చేసినటువంటి పరిస్థితి మీ గ్రామంలో కానీ మీ వార్డులో కానీ ఎవరికైనా ఎక్కడైనా ఉందా? 1000 మందికో 1,00,000 మందికో 1, 2 ఇచ్చి అరాకొర చెప్పి మాటలు చెప్పి ఆ రోజు పాపం మీరందరూ కూడా మీ బిల్లులు పట్టుకెళ్ళి వాళ్ళ ఆఫీసులు కాడిస్తే మరి అవి కాలగొట్ల మీద, బోధగొట్ల మీద, డస్ట్బిన్ల దగ్గర, లేకపోతే ఇన్ఛార్జ్ పాలకులు ఖాళీ చేసినప్పుడల్లా వాళ్ళ ఆఫీసుల్లో తట్టల పుట్టల కింద మీ యొక్క అప్లికేషన్లు అన్నీ కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ